ప్రీవియస్ ఏరాలో ఉండేది అంటే రా అండ్ రస్టిక్ ఉంటాయి మూవీస్. ఇప్పుడు అన్ని బీజిఎమ్స్ కానీ లేదంటే హీరోయిన్ వెన్స్ కానీ ఆ టైప్ లో కాకుండా జస్ట్ రా అండ్ రస్టిక్ తో తీసిన ఆర్జీవీ సినిమా అంటే ఇది చాలా ట్రెండ్ సెట్టింగ్ మూవీ కదా అప్పట్లో. ఇలాంటి మూవీస్ అనేది ఇప్పట్లో అసలు రావు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ హై కలెక్షన్ హై బడ్జెట్. అప్పటికి ఇప్పటికి 13 years అవుతుందేమో శివ సినిమాకి సంతోషం మూవీ. సారీ శివ సినిమాకి సంతోషం సినిమాకి 13 years గ్యాప్ ఉంది. కానీ ఈ మూవీలో నాకు అక్కడక్కడ సంతోషం మూవీలో నాగార్జున చూస్తున్నట్టు అనిపించింది. చెప్తున్నాను కదా, అప్పుడు అందరికి యువ సామ్రాట్, ఇప్పుడు కింగ్ నాగార్జున. కానీ ఆయన అమ్మాయిల గుండెల మటుకు మనవడు. సినిమా మ్యూజిక్ అయితే అప్పట్లోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ చింపి పడేసింది అన్న సినిమా. చింపి పడేసింది. ఆ అంబాసిడర్ కార్లు, అప్పట్లో గ్రీన్ బస్సులు, ఆ సీన్స్, అప్పట్లో బంజారాలు జూబ్లీస్ మొత్తం గడ్డలు ఉంటుండే, మొత్తం కొండలు గుట్టలు అక్కడనే షూట్ చేసిరన్న సినిమా అంతా. సినిమా మాత్రం అమేజింగ్ ఉన్నది. లాస్ట్ కు సప్లలోకి ఫైట్స్ ఉంటుంది. అది సప్లలోకి బిల్డింగ్ లా ఆ భవానీని లేపేసే సీను ఎలా కూడా చేయొచ్చు అన్నట్టు చూపించారు. ఇప్పుడు అదే మూవీ ఇప్పుడు ఈ పొజిషన్ లో చూస్తుంటే 4Kలో మర్చిపోయిందన్న నిజంగానే. టాలీవుడ్ టాప్ హీరోస్ అంతా ప్రమోట్ చేశారు కదా, రీ రిలీజ్ రికార్డులు అన్ని లేచిపోతాయి. రీ రిలీజ్ అంటే ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని పూర్తి కలుసుకుని వస్తాయి, దానికి ఏమాత్రం కూడా డోకలేదు. శివ సినిమా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మా నాన్నగారు మా తాతయ్య గారు చెప్పేవారు. ఆ టైంలో మా నాన్నగారు మంచి ఏజ్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఆ మూవీ శివ అనేది. సో నేను ఆ మధ్యలో యూట్యూబ్ లో రౌడీని ఎదిరించచ్చు అని చెప్పేసి ఈ సినిమా తీసుకురావడం జరిగింది. అంటే అప్పట్లో జరిగిన విధానం ఇప్పుడు 4Kలో చూపించారు. నాగార్జున గారి కోసం చెప్పుకోవాలండి. ఎందుకంటే కింగ్ అంటే కింగ్.